యూనిట్రీ తయారు చేసిన B2W చూసాం కదా, అది మాత్రమే కాదు, యూనిట్రీ కంపెనీ మరెన్నో రోబోట్లని తయారు చేసింది. వాటిలో 4 కాళ్ల రోబోట్లు, 2 కాళ్ల రోబోట్లు కూడా ఉన్నాయి. 4 కాళ్ల రోబోట్లని క్వాడ్రూపెడ్ రోబోట్స్ అంటారు. 2 కాళ్ల మీద నడిచే వాటిని బైపెడ్ రోబోట్లని, మనిషిలా ఉండే వాటిని హ్యూమనాయిడ్ రోబోట్లని అంటున్నారు. యూనిట్రీ ఇప్పటి వరకు తయారు చేసిన రోబోట్లని ఒక్కసారి చూస్తే వాటిలో ఎన్నో రకాలు కనిపిస్తాయి. ఇది ఎక్స్-డాగ్, యూనిట్రీ తయారు చేసిన మొదటి రోబోట్. దీనిని 2016లో చేశారు. ఫీచర్స్ పెద్దగా లేకపోయినా అసలు యూనిట్రీ సంస్థ స్థాపనకి ఇన్స్పిరేషన్ ఈ రోబోటే అని అంటారు. తర్వాత లైకాగో అనే పేరుతో మరో క్వాడ్రూపెడ్ రోబోట్ తయారు చేశారు వీళ్ళు. ఇది 4 కాళ్లతో కుక్కలాగా కదులుతూ ముందుకి పోగలుగుతుంది. తర్వాత స్పీడ్ కెపాసిటీని పెంచి ఏలియన్ గో అనే మరో క్వాడ్రూపెడ్ ని తయారు చేశారు. ఎలాంటి భూమి మీదనైనా నడిచేలా దీన్ని తయారు చేశారు. తర్వాత స్మార్ట్ సెన్సింగ్, గ్రేట్ కంట్రోల్ సిస్టమ్లతో A1 అనే ఇంకో రోబోట్ వచ్చింది. తర్వాత గో1 పేరుతో బయోనిక్ క్వాడ్రూపెడ్ తయారు చేశారు. ఇది సూపర్ సెన్సింగ్ రోబోట్. తర్వాత గో2 వచ్చింది. అందులో సూపర్ రికగ్నిషన్ సిస్టమ్, 4D లీడార్ టెక్నాలజీ అదనంగా చేర్చారు. అటుపైన Z1 అనే రోబోటిక్ ఆర్మ్ ని తయారు చేశారు. ఖచ్చితమైన కదలికలతో పనిచేస్తుంది. అటుపైన పరిశ్రమలలో బరువులు మోసే పనుల కోసం B1 రోబోట్ తయారు చేశారు. ఆ తర్వాత H1, ఇది హ్యూమనాయిడ్ రోబోట్. ఇక లేటెస్ట్ గా వచ్చిన B2 సంక్లిష్టమైన ప్రదేశాల్లో ప్రయాణం చేయడమే కాదు, బరువు మోస్తూ పోగలదు. ఇక G1 కూడా హ్యూమనాయిడ్ రోబోటే. ఇది చాలా అవసరాలకి పనికొస్తుంది. శక్తివంతమైన కదలికలు, పనులలో ఖచ్చితత్వం దీని ప్రత్యేకతలు. ఇలా ఎన్నెన్నో రోబోట్లని యూనిట్రీ తయారు చేస్తోంది. ప్రతి రోబోట్లోనూ మెరుగుదనం కనిపిస్తోంది.